నమస్తే. బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. గత నెలలో సైబర్ నేరగాళ్లు మన హైదరాబాద్లో ఓ సీనియర్ సిటిజన్ను బెదిరించి డబ్బులు కొట్టేద్దామని చూడగా బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతతో సేఫ్గా ఉన్నాయి. వృత్తిరీత్యా డాక్టర్ అయిన 78 ఏళ్ల భార్యాభర్తలు అల్వాల్ లోతుకుంటలో నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు. సదరు డాక్టర్కు బుధవారం అంటే 2020 గత నెల నవంబర్ 28వ తేదీన మధ్యాహ్నం ఢిల్లీ నుంచి సైబర్ కేటుగాళ్లు కాల్ చేశారు. మీ పేరు మీద మలేషియా నుంచి ఓ పార్సిల్ వచ్చింది, అందులో 16 పాస్పోర్ట్లు, ఏటీఎం కార్డులు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఏసీబీ పేరుతో ఓ వ్యక్తి లైన్లోకి వచ్చి సదరు డాక్టర్ బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనపై 30 బ్యాంకు ఖాతాలున్నాయని, అందులో 88 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందన్నారు. 30 లక్షల రూపాయలు ఇస్తే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాడు. తన దగ్గర అంత డబ్బు ఇప్పుడు లేదని, తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలో 30 లక్షలు ఉన్నాయని చెప్పాడు. సరేనంటూ ఆ ఖాతా నుంచి డబ్బులను ఎస్బీఐ సేవింగ్ ఖాతాకు బదిలీ చేసుకోవాలని కోరాడు. దీంతో డాక్టర్ కంగారుగా మధ్యాహ్నం లోతుకుంటలోని ఎస్బీఐకి వెళ్ళాడు. బ్రాంచ్ మేనేజర్ నవీన్ కుమార్ను కలిసి తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతాలోని డబ్బులను సేవింగ్స్ ఖాతాలోకి మార్చాలని కోరాడు. అయితే కారణం ఏంటని అడగ్గా ఆయన తన భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్చామని చెప్పాడు. అయితే బ్రాంచ్ మేనేజర్కు అనుమానం వచ్చింది. ఇక్కడ అపోలో దవాఖానలో వివరించగా అలాంటి వాళ్ళు ఎవరూ లేరని తెలిసింది. అప్పటికే రిపీటెడ్గా డాక్టర్కు కాల్స్ వస్తుండడంతో ఇది సైబర్ నేరగాళ్ల పనేనని అనుమానం వచ్చింది మేనేజర్కు. వెంటనే మేనేజరు ఆ డాక్టర్కి చెప్పకుండానే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి డాక్టర్కు అవగాహన కల్పించారు. అలాగనే మరో ఘటనలో చూస్తే ఒక ప్రైవేట్ ఉద్యోగి 32 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఈ సైబర్ నేరగాళ్ల చేతుల్లో. కొరియర్లో డ్రగ్స్ రవాణా చేస్తున్నావంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగిని బెదిరించారు. సైబర్ క్రిమినల్స్ 32 లక్షల రూపాయలు ఈ విధంగా కొట్టేసి సిటీకి చెందిన అంటే హైదరాబాద్ సిటీకి చెందిన వ్యక్తి. ఇతను కూడా 38 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి. తొలుత సైబర్ చీటర్స్ ముంబైలోని ఫిడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ చేశారు. ముంబై ఎయిర్పోర్ట్లో బాధితుడి పేరుపై ఇరాన్కు వెళ్తున్న పార్సిల్ను పోలీసులు సిబిఐ అధికారులు సీజ్ చేశారని చెప్పారు. ఈ విషయమై ముంబై పోలీసులు మాట్లాడతారని చెప్పి కాల్ కట్ చేశారు. కొద్దిసేపటికి సైబర్ నేరగాళ్లు బాధితుడికి ఫోన్ చేసి సీజ్ చేసిన పార్సిల్లో 2 గడువు ముగిసిన ఇండియన్ పాస్పోర్ట్స్, 3 హార్డ్ డిస్కులు, 5.5 కిలోల మెడిసిన్తో పాటు 450 గ్రాముల డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. అయితే అది తాను పంపిన కొరియర్ కాదని బాధితుడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మనీ లాండరింగ్కు కూడా పాల్పడ్డావని, ముంబైలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు. తనపై కేసు నమోదైన ఏ క్షణమైనా అరెస్ట్ చేయాల్సి వస్తుందని బెదిరించారు. మరి కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పాలని ఒత్తిడి చేశారు. దీంతో భయపడిన బాధితుడు సైబర్ చీటర్స్ అడిగిన అకౌంట్స్ వివరాలన్నీ చెప్పాడు. తర్వాత స్కైప్లో కాల్ చేసి బాధితుడి అకౌంట్లో ఉన్న డబ్బులను ట్రాన్స్ఫర్ చేయాలన్నారు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం వెరిఫై చేసి 24 గంటల్లో డబ్బులను తిరిగి పంపిస్తామని నమ్మబలికారు. అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా పంపిస్తామన్నారు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు అతని అకౌంట్లోని 31,86,000 రూపాయలను సైబర్ చీటర్స్ సూచించిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. 24 గంటలు గడిచిన సైబర్ చీటర్స్ నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ రోజు ఫిర్యాదు చేశాడు. ఇటీవల సైబర్ క్రైమ్పై న్యాయవేదికలో చర్చించగా లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ కూడా మాకు వచ్చాయి, వాళ్ళకి కావాల్సిన సమాచారం కూడా ఇచ్చాము, ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది కూడా మేము వాళ్ళకి అవగాహన పరిచాము. సేమ్ టు సేమ్ డిటో బాధితులే ఫోన్లో మాట్లాడారు. అయితే ఇటీవల ఎవరికి ఫోన్ చేసినా కూడా సైబర్ నేరాలపై అవగాహన పరుస్తున్న కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి. అది అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది మంచి పరిణామంగా భావించాలి. అయితే సైబర్ కాల్స్ నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఈరోజు న్యాయవేదికలో చర్చించుకుందాం. అలాగనే మీ బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేసినట్లయితే దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు సాగితే అది మళ్ళీ అన్సీజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం దీని మీద ఈరోజు న్యాయవేదికలో చర్చించుకుందాం. మనతో పాటు యువ న్యాయవాది షేక్ షరీఫ్ ఉన్నారు. స్వాగతం సార్. షరీఫ్ గారు,
సార్ ఇప్పుడు మనకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి ఇలాంటివి. నెలలో కనీసం ఒక 5-6 కాల్స్ అయితే వస్తుంటాయి. సైబర్ ఫ్రాడ్ కాల్ అని చెప్పేసి నేనైతే అది గుర్తించేస్తా. అయితే సామాన్య ప్రజలు ఉన్నారు, ఈవెన్ చూసాం కదా డాక్టర్స్, ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు, ఒక ప్రైవేట్ ఉద్యోగి కూడా మరి సైబర్ ఫ్రాడ్కు గురైపోయాడు. సో మనకు వచ్చిన కాల్స్, ఫోన్ కాల్స్ సైబర్ కాల్ అని గుర్తించాలంటే ఏదైనా సంజ్ఞ అనేది ఏమైనా ఉందా? సార్ మనకి ప్రజెంట్ ఇప్పుడు మనకి చాలా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి సార్ మనకి. సో మనం అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తున్నప్పుడు మనం యూజువల్ గా కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. మనకి మామూలుగా ఒక సాధారణ వ్యక్తికి అయితే అన్నోన్ నెంబర్స్ నుంచి చాలా తక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. మనం వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, అన్నోన్ నెంబర్ నుంచి వచ్చే కాల్ సైబర్ ఫ్రాడా కాదా అని తెలుసుకోవాలంటే మనకి మామూలుగా మనం ఈ ట్రూ కాలర్ ఇటువంటి యాప్స్ ఉంటాయి కదా సార్, వీటిలో ఏంటంటే ఇలాగా ఇది సైబర్ ఫ్రాడ్ అని చెప్పేసి ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు దాన్ని ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఉంటారు. అందులో ఈ ట్రూ కాలర్ కానీ ఎనీ అదర్ ఐడెంటిఫైయింగ్ యాప్స్ ఉంటాయి కదా, వాటిలో రిపోర్ట్ చేసి ఉంటారు. అది కాల్ మనకి వచ్చేటప్పుడే అది ఎలా చూపిస్తుందంటే ఇది స్పామ్ అనో లేకుంటే ఫేక్ కాల్ అనో అని చెప్పేసి అది మనకి చూపిస్తూ ఉంటుంది, రెడ్ కలర్ లో చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం దాన్ని బట్టి కొంచెం అప్రమత్తంగా ఉండొచ్చు. తర్వాత రెండో విషయం ఏంటంటే సార్, ఎప్పుడైనా కానీ ఈ సైబర్ నేరగాళ్ళు కాల్ చేసి మనకి మన పర్సనల్ డేటా అంటే మన ఐడెంటిటీ కానీ మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇలా మన ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానీ ఏవైనా అడుగుతూ ఉంటే కనుక వాటిని మనం ఎప్పుడు కూడా ఆన్లైన్ ద్వారా షేర్ చేయొద్దు. మనం దాన్ని రీకన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం కన్సర్న్ బ్యాంక్ కానీ ఆ బ్రాంచ్కి కానీ వెళ్ళి అక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి డేటా అనేది షేర్ చేయాలి. సో ఈ ఆన్లైన్ ద్వారా వీళ్ళు ఏదైనా అంటే వీళ్ళు హరీగా ఉంటారు సార్. వీళ్ళు మాట్లాడేదంతా ఎట్లా అంటే మనతో కంపెల్ చేస్తూ ఉంటారు, చాలా స్పీడ్ గా కంపెల్ చేసి పని చేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఆన్లైన్ అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ కి మనం రెస్పాండ్ అయినప్పుడు మన పర్సనల్ డేటా మన ఫైనాన్షియల్ డేటాని ఎప్పుడు షేర్ చేయకూడదు. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, నరేందర్ గారు కామారెడ్డి నుంచి. నరేందర్ గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. సార్ యాక్చువల్ ఏంటంటే మాకు ఒక 2 months బిఫోర్ ఏం జరిగిందంటే ఫ్రాడ్ మనీ మీ అకౌంట్ లో జమ అయిందని చెప్పేసి మా అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు. ఎస్, ఎక్కడి నుంచి అండి కాల్? అది రాజ్కోట్ కామారెడ్డి నుండి అండి. మనీ ఎక్కడి నుంచి వచ్చిందని? ఏదో ఫ్రాడ్ మనీ మా అకౌంట్ లో జమ అయిందని చెప్పేసి. అయితే అది రాజ్కోట్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి కేసు పుటప్ అయిందని చెప్పేసి ఒక 50,000 మన అకౌంట్ లో నుంచి వాళ్ళు కట్ చేసారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు కట్ చేసారు. అకౌంట్ ఫ్రీజులనే ఉందండి, ఇంకా అన్లాక్ చేయట్లేదు. అది నిజమేనా? అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకైతే మనం అట్లాంటి ఫ్రాడ్ మనీ ఏమి మాకు తెలియదు సార్. యాక్చువల్ మనకు అట్లాంటి అమౌంట్ ఏం రాలేదు. మరి అతని డీటెయిల్స్ ఇవ్వమన్నా కానీ బ్యాంక్ వాళ్ళు ఏం డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఎస్, అంటే లాయర్ గారు ఇప్పుడు ఆటోమేటిక్ మనకు తెలియకుండా మన అకౌంట్ లో వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్ సార్ ఉంది సార్. అది ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నా చిన్నది ఊర్లో ఉన్నాను నేను. ఇప్పుడు కామారెడ్డి నుంచి చేశారు కదా, ఊర్లో నేను ఏంటంటే నేను ఒక చిన్న కిరాణా షాప్ నడిపిస్తా ఉన్నాను నేను ఊర్లో. సో ఊర్లో ఉన్నప్పుడు నేను కిరాణా షాప్ నడిపిస్తున్నప్పుడు నేను క్యాష్ ట్రాన్సాక్షన్సే కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాను నేను. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరో వ్యక్తి పర్సన్ వచ్చి తన అవసరాల నిమిత్తం కొన్ని సరుకులు కొనుక్కొని వెళ్ళి మనకి ఏం చేస్తారంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తారు దానికి. సో అలా చేసిన ఆన్లైన్ పేమెంట్ ఆయనకి ఆ అమౌంట్ ఎవరో ఫ్రాడ్స్టర్ నుంచి వచ్చిన అమౌంట్ అయ్యి ఉంటుంది. అవును సార్, వినబడుతుంది. ఎవరో ఫ్రాడ్స్టర్ నుంచి వచ్చిన అమౌంట్ ఉంటుంది. అప్పుడు అసలు విక్టిమ్ ఆ సైబర్ నేరం బారిన పడిన విక్టిమ్ ఉంటారు కదా, తను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే దాన్ని ట్రేస్ చేస్తారు. తన అమౌంట్ ఫస్ట్ ప్రైమరీగా వాటిని ఎలా అంటే సార్ లేయర్స్ గా డివైడ్ చేస్తారు పోలీసులు ఫ్రీజ్ చేయడానికి బ్యాంక్ అకౌంట్ ని. సో ప్రైమరీగా ఫస్ట్ డైరెక్ట్ గా బాధితుని అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్ కి వెళ్ళిందో డబ్బులు ఆ అకౌంట్ ని
దాని తర్వాత నుంచి కనెక్షన్ ఉన్న అప్ టు 10 to 15 లేయర్స్ వరకు మన సైబరాబాద్ కమిషనరేట్ మన హైదరాబాద్ లో అయితే సార్ అప్ టు 10 to 15 లేయర్స్ వరకు అయితే ఆ అకౌంట్స్ మీద ఫ్రీజ్ చేయడం కానీ లేదా ఆ డిస్ప్యూటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద లీన్ పెట్టడం కానీ లీన్ మార్క్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు సార్. సో మనం ఏం చేయాలి, మనకు తెలియదు అది, మనం ఎప్పుడు డైరెక్ట్ గా సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండో, మనకు ఆ అమౌంట్ తను ఎక్కడి నుంచి దొంగతనం చేసుకుని వచ్చి తీసుకొచ్చి మన దగ్గర కిరాణా కొట్లో సరుకులు కొని వెళ్ళిండో మనకు తెలియదు, అది మనకు అవగాహన ఉండదు పూర్తిగా, మనం అన్నిటిని ట్రేస్ చేయలేం కదా. సో మనం ఏం చేయాలి, పోలీస్ స్టేషన్ కి మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ స్టేట్మెంట్ తో పాటు మన ఐడెంటిటీ డీటెయిల్స్, ఆ డబ్బు ఎలా వచ్చిందని చిన్న వివరణ రాసి తీసుకుని వెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో వేస్తే వాళ్ళు అన్ఫ్రీజ్ చేస్తారు సార్ మన అకౌంట్ ని. ఒకవేళ వాళ్ళు అన్ఫ్రీజ్ చేయడం కనుక ఫెయిల్ అయితే మీరు అడ్వకేట్ ని అప్రోచ్ అయితే కోర్టు ద్వారా బ్యాంక్ అకౌంట్ అన్ఫ్రీజింగ్ కి ఆర్డర్ తీసుకొని రావచ్చు. ఓకే. సో నరేందర్ గారు, మీరు ఇప్పుడు లాయర్ గారు ఏదైతే సలహా ఇచ్చారో దాని ప్రకారం మీరు ఒకవేళ ఒక అడ్వకేట్ని కలవండి, కలిసి మీరు వారి ద్వారా మీరు వెళ్తే మీ అకౌంట్ని కూడా అన్ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. సో మరో కాలర్తో మాట్లాడదామండి. మరో కాలర్ సుబ్బారావు గారు నమస్కారం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే సార్. మొదటగా బీఆర్కే న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు ఈ విధంగా రోజు ఒక కార్యక్రమాన్ని ప్రజలకు అవేర్నెస్ తెప్పిస్తున్నందుకు. రెండవది, ఇది టెక్నికల్ గా ఈ మధ్య రీసెంట్ గా వరల్డ్ వైజ్ గా ఈ దోపిడీ జరుగుతుంది, దీనిపైన అవేర్నెస్ కూడా కల్పిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులు వెళ్తున్నారా లేక టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారా? ఈ విధంగా దోపిడీ చేసినటువంటి అమౌంట్ మొత్తాన్ని వాళ్ళకి చాలా వస్తుంది. ఇది ప్రపంచం లెవెల్లో జరుగుతూ ఉంది, అన్ని దేశాల్లో దోచుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఆ డబ్బులు సరిపోట్లేదా లేక దోచుకోవడమే వాళ్ళకి ఒక వృత్తిగా ఉన్నారా, లేకపోతే ఉద్యోగాలు లేక ఈ రకమైనటువంటి దోపిడీకి ఏమన్నా పాల్పడుతున్నారా, లేకపోతే ఇటువంటి సంస్థలు ఏజెన్సీలు ఇంకా ఏమన్నా ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ప్రతి దేశం నుంచి ఇటువంటి వాళ్ళు ఉన్నారా అనేది అర్థం కానిటువంటి మొదటి ప్రశ్న. సుబ్బారావు గారు, మీరు ఒక మాట అంటే నిరుద్యోగం వల్లనే వీళ్ళు దోపిడీకి పాల్పడుతున్నారని అంటే నిరుద్యోగం పెద్ద సమస్య ఏం కాదండి. ఒక విధంగా చూస్తే నిరుద్యోగం ఉన్నంత మాత్రాన వెంటనే ప్రైవేట్ జాబ్స్ కూడా దొరుకుతాయి, వ్యాపారాలు చేసుకోవచ్చు. గవర్నమెంట్ కూడా ఎంఎస్ఎంఈ ద్వారా కొన్ని అర్హత కలిగిన వ్యక్తులకు కొంత లోన్స్ కూడా అంటే ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుంది. ఇంకొకటి, గవర్నమెంట్ ఉద్యోగుల్లో కూడా చాలామంది అవినీతికి పాల్పడుతున్నారు, లక్షల జీతాలు తీసుకొని కూడా అవినీతికి పాల్పడుతున్నారు. సో ఇక్కడ నిరుద్యోగుల గురించి మనం పాపం వాళ్ళని మనం అగౌరవంగా మాట్లాడటం కరెక్ట్ కాదేమో అనిపించింది. బట్ ఇంకొకటి, ఈ ఫ్రాడ్ చేయాలనుకునేవాడు ఎక్కువ డబ్బులు ఏ విధంగా అయితే సంపాదించాలి ఈజీ మనీ అనే మైండ్లో మాత్రం ఉంటాడు. చెప్పండి సుబ్బారావు గారు, చెప్పండి. అదే ప్రశ్న, అదేం లేదు అందులో. కాకపోతే మేమేమనుకుంటున్నామంటే వరల్డ్ వైడ్ గా దోపిడీ చేస్తున్నారు కదా వీళ్ళు, ఇంత టెక్నికల్ స్కిల్ ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా జాబ్స్ దొరుకుతాయి అమెరికాలో కానీ లేకపోతే బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఆ దేశాలలో. కానీ వీళ్ళు అదే వృత్తి ఎందుకు ఎంచుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు సార్ అక్కడ. మొదటి ప్రశ్న. ఎందుకంటే ఒక ఫోన్ నెంబర్, ఒక ఆధార్ నెంబర్ తోటి చెప్పండి బ్యాంక్ నెంబర్ నుంచి బ్యాంక్ నెంబర్ ని వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత స్కిల్ ఉండాలి? అంత స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు మీ కాల్ సరిగా లేదండి, క్లారిటీ రావట్లేదు, సిగ్నల్ ఏరియాలో లేరనుకుంటాను. మరో కాలర్తో మాట్లాడదాం. సుబ్బారెడ్డి గారు మార్కాపురం నుంచి. నమస్కారం సుబ్బారెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం సుబ్బారెడ్డి గారు, చెప్పండి సార్. సార్ నాకు నిన్న కాల్ వచ్చింది సార్. నేను డ్రైవింగ్ లో ఉంటాను. ఓకే సార్, నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాల్. మీరు రిలయన్స్ లో మీరు లోన్ అప్లికేషన్ పెట్టారు, మీరు 50,000 లోన్ అప్లై చేశారు, మీరు ఏం లేదండి మీ ఆధార్ కార్డు అవి పెట్టేసేయండి, మేము అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము అని కాల్ చేశారు సార్. నాకు తెలియక నేను వాళ్ళు వాట్సాప్ నాది పర్సనల్ నెంబర్ పంపిస్తాను, మా నెంబర్కి దాన్ని పెట్టండి వాట్సాప్ అని చెప్పారు సార్. అకౌంట్ నెంబరు, పాన్ కార్డు, ఇది ఆధార్ కార్డు పెట్టమన్నారు సార్. పెట్టాను సార్. పెట్టిన విత్ ఇన్ 5 minutes లో మెసేజ్ పంపించారు సార్.
వాట్సాప్కి, మీకు ఓకే అయింది, అప్రూవల్ అయిపోయింది, మీకు అమౌంట్ కొట్టేస్తాము, నెలకు ఇంత 4,000 అమౌంట్ కట్టాల్సి వచ్చింది నెల అని చెప్పారు సార్. ఓకే సార్ మరి మీరు ఎట్లా మీరు అప్రోచ్ మీది ఎక్కడ బ్రాంచ్ అండి సార్ అంటే, మాది రిలయన్స్ అండి, మాది జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 202 ఏదో హౌస్ నెంబర్ చెప్పారు సార్. ఓకే, పేరు చేతు అంట సార్ కాల్ చేసిన అతను. ఓకే, చెప్పేసరికి సరే సార్ మరి ఎట్లా మాకు ఎట్లా వస్తాయి సార్ అమౌంట్ అంటే, మీరు 3,500 ఫస్ట్ మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి సార్, అప్పుడు కానీ మేము ఇవ్వను. ఓకే, మీరు ముందు ఫస్ట్ ఇన్సూరెన్స్ చేసుకోండి, మేము అప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము అనుకో. సార్ మా వల్ల కాదు, మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, మీరు దాంట్లోనే కట్టేసుకోండి అని చెప్పాను సార్. వెరీ గుడ్ సుబ్బారెడ్డి గారు. అంటే మళ్ళా మేము మా మేనేజర్ గారిని కనుక్కొని చేస్తామని చెప్పారు. మళ్ళా చేశారు సార్, కాల్ కట్ చేసి మళ్ళా చేశారు. మళ్ళీ కాల్ కట్ చేసి, సార్ మీరు 3,500 కాదు, జస్ట్ 2,000 కట్టేసుకోండి, తర్వాత మేము దాంట్లో మీకు ఇచ్చే అమౌంట్ లో మేము కట్ చేసుకుంటాము అని చెప్పారు సార్. సరే సార్ మరి మేము మా ఫ్రెండ్ నన్ను అడిగి మా ఫోన్ పే చేయించుకుంటాం, అప్పుడు చూద్దాం సార్, ముందు మా తర్వాత చూసుకోవచ్చులే సార్, ముందు మీరైతే మీకు ఇచ్చే దాంట్లోనే మాకు కట్ చేసుకొని ఇవ్వరాలని సార్ అని చెప్పారు. సార్ అసలు మేము ఇవ్వం సార్, మాకు మా మేనేజర్ గారు ఒప్పుకోవట్లేదు అని చెప్పి కాల్ కట్ చేసేది సార్. ఇంకంతే సార్, ఇంతవరకు మళ్ళీ కాల్ చేయలేదు సార్ వాళ్ళు. వెరీ గుడ్. సో మీలాంటి వ్యక్తులు ఇలాగా అవేర్నెస్ అయి ఉండాలండి. నిజంగా మీరు డబ్బులు ఇవ్వకపోవడం చాలా మంచిది. ఎందుకనంటే వాడెవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి డబ్బులు ఇస్తామనంటే మీరు నమ్మలేదు, అది కరెక్ట్ విషయం. సో వాళ్ళు ఒకవేళ ఇచ్చినా కూడా నీ బ్యాంక్ అకౌంట్లో పడాలి, పడిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఆల్రెడీ వాళ్ళు కట్ చేసుకొనే ఉంటుంది. కానీ మీ దగ్గర నుంచి మీరు ఇచ్చే విధంగా మీ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ కొట్టమని చెప్తే అది మాత్రం అది ముమ్మాటికి సైబర్ క్రైమ్ అని చెప్పేసి మనం గుర్తెరగాలి. సో మీరు మొత్తానికైతే మంచి పని చేశారు. ఇలాగా టీవీ చూస్తున్న చాలామంది కూడా ఇలాగా అవేర్నెస్ అవ్వాలి, సుబ్బారెడ్డి గారిని ఒక రోల్గా తీసుకోవాలి. సో అడ్వకేట్ గారు మరో కాలర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వైజాగ్ నుంచి రాజశేఖర్ గారు నమస్కారం. ఎక్కడ చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? నమస్తే సార్. నమస్తే సార్ నా పేరు రాజశేఖర్ రెడ్డి, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తాను సార్. సార్ నాది యాక్చువల్గా 1 year బ్యాక్ నా బ్యాంక్ అకౌంట్స్ ఒక 2 ఫ్రీజ్ అయ్యాయి సార్. అంటే యాక్చువల్గా మేము అంత ముందు క్రిప్టో కరెన్సీ చేసేవాళ్ళం. సో ఇన్ ఎక్స్చేంజ్ విత్ క్రిప్టో సార్, అవతల వ్యక్తి మాకు మనీ వేసేవాడు అనమాట. సో ఆ అమౌంట్ మరి తనకి అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు కదా. సో తెలియదు, అలా ఫ్రీజ్ చేశారనమాట. సో అలా ఫ్రీజ్ చేశారనమాట. సో ఫ్రీజ్ చేసిన తర్వాత ఇంకా 1 year నుంచి అది ఇంకా ఫ్రీజింగ్ లోనే ఉందన్నమాట అకౌంట్స్. సో ఈ స్టేషన్ కి వెళ్ళి అప్రోచ్ అయితే, ఇక్కడ లోకల్ మాల్ స్టేషన్ కి వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళు మాకు దీని గురించి అసలు నాలెడ్జ్ లేదండి, సబ్జెక్ట్ లేదండి అని చెప్పేసి అన్నారు అనమాట. అయితే ఇది ఈ ఫీజెస్ ఎక్కడి నుంచి అంటే సుమారు ఢిల్లీ నుంచి, గుజరాత్ నుంచి, చెన్నై నుంచి, ఎక్కడెక్కడి నుంచో పడుతున్నాయి సార్ కాల్స్ అండి. ఫీజు అండి, బ్యాంక్ అకౌంట్ ఫీజు ఇది ఎక్కడెక్కడి నుంచో పడుతున్నాయి సార్. అంటే ఈ పర్టికులర్ అమౌంట్ వరకు ఢిల్లీ, అలా గుజరాత్, వడోదరా, చండీగఢ్, ఇంకా అలా ఎక్కడి నుంచో పడతాయి అనమాట. సో మన లోకల్ విశాఖపట్నం పోలీసులు అడిగితేనేమో వాళ్ళకి దీని మీద అసలు పెద్ద నాలెడ్జ్ లేదు. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది మన హైదరాబాద్ కానీ వైజాగ్ వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది ఒక 5 to 6 years బ్యాక్ అనుకుంటా, మోస్ట్ రేర్లీ. అండ్ నా ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మనలాంటి వాళ్ళు అయితే ఓకే, అంటే మీరు అన్నట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా చూపించినా కూడా వాళ్ళు ఇక్కడ కాదు, మీరు ఢిల్లీ వెళ్ళాలి, వడోదర వెళ్ళాలి, గుజరాత్ వెళ్ళాలి, చండీగఢ్ వెళ్ళాలి, తమిళనాడు వెళ్ళాలి అని ఇలా రకరకాలుగా చెప్తున్నారు సార్. అంటే ఫ్రీజెస్ అక్కడి నుంచి అయ్యాయి కాబట్టి. అండ్ తర్వాత ఏంటంటే మాకు నోటీసులు కూడా రాలేదు సార్. నోటీసులు కూడా ఎవరు మీకు కాల్ చేస్తున్నారు? పోలీసులా?
పోలీసు కూడా ఏం కాల్ చేయలేదు సార్. ఇప్పుడు వచ్చిన పోలీస్ దగ్గర నుంచి కూడా ఏం కాల్ చేయలేదు. కానీ నా బ్యాంక్ అకౌంట్ మటుకు ఫ్రీజ్ అయిపోయింది. అది సార్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఎలా దీని పరిష్కారం ఎలా సార్ అంటే ఇన్ కేసు సేవ్ చేసిన లాయర్ ఎవరన్నా వైజాగ్ లో ఉన్నారా లేకపోతే ఎలా చేసుకోవాలి? అండ్ తర్వాత సార్ ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళినా కూడా సార్ ఏ లాయర్ అయినా సరే 1 lakh డిమాండ్ చేస్తున్నారు సార్. డైరెక్ట్ గా 1 lakh 1 lakh డిమాండ్ చేస్తున్నారు అన్ఫ్రీజ్ చేయాలంటే. అన్ఫ్రీజ్ చేయాలంటే ఓ అంటే ఎవరండి వాళ్ళు కాల్ చేస్తున్నది? ఎవరు? పోలీస్ డిపార్ట్మెంటా లేకుంటే బ్యాంక్ వాళ్ళ? లేదు సార్, ఇది మామూలుగా మనం కోర్టుకి వెళ్ళి ఒక లాయర్ గారి ద్వారా మనం అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే వాళ్ళు బాబు మీ కేసు నేను తీసుకుంటాను కానీ నాకు 20% లేకపోతే 1 lakh అని ఇలా. ఓకే ఓకే. మొత్తానికైతే ఎటుగూడి ఈ సైబర్ క్రైమ్ పోయి మొత్తానికి అడ్వకేట్ల మీదకి వచ్చేసింది. సో అడ్వకేట్ గారే ఉన్నారు, మీతో మాట్లాడతారు. మరో కాలర్ ఉన్నారండి. డెఫినెట్లీ రాజశేఖర రెడ్డి గారు మీకు కూడా ఇది సలహా వస్తుంది. మరో కాలర్తో మాట్లాడిన తర్వాత అన్నీ కలిపి లాయర్ గారు మాట్లాడతారు. ఎవరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సత్యనారాయణ గారు సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్? సార్ విజయనగరం నుండి సార్. సార్ చెప్పండి సార్, సమస్య ఏంటి? సార్ చెప్పండి సార్. సార్ విజయనగరం నుంచి మాట్లాడుతున్నా సార్. నేను ఫేస్బుక్ లో ఇలా చూస్తుంటే ఇండియన్ బుల్స్ ఫైనాన్స్ అని ఒక ఇది వచ్చింది సార్, ఒక యాడ్. సో ఇండియన్ బుల్స్ ఫైనాన్స్ అంటే కొంచెం నమ్మశక్యం కదా అనేసి అక్కడ ఉంది సార్. 2 minutes లో మీకు లోన్ అప్రూవల్ అని, జస్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పంపించండి అని అక్కడ ఉంటే నేను ఏం చేశానంటే అక్కడ ఒక లింక్ ఉంటే లింక్ క్లిక్ చేశాను సార్. క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని అడిగాడు. అడిగితే ఇచ్చాను సార్ డీటెయిల్స్. ఓకే. ఇచ్చాక నాకు మరుసటి రోజు ఉదయాన్నే 9 గంటలకు కాల్ చేశారు. సార్ మీరు ఇండియన్ బుల్స్ ఫైనాన్స్ నుండి మేము మాట్లాడుతాను, మీరు లోన్ అప్లై చేశారు, మీ పేరు మీద లోన్ అప్రూవల్ అయింది సార్ అని. ఓకే. ఎంత అప్రూవల్ అయింది సార్ అంటే 1 lakh సార్ అన్నాను. 1 lakh కాదు సార్, నాకు 150 కావాలి సార్ అన్నారు. ఒకసారి మళ్ళీ మా మేనేజర్తో మాట్లాడి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను అన్నారు. మళ్ళీ చేశారు సార్. మీకు 1,50,000 అప్రూవల్ వచ్చింది, తీసుకుంటారా సార్ అంటే తీసుకుంటాను సార్ అంట. తీసుకుంటానంటే అయితే నేను మీకు 1 o'clock కల్లా అకౌంట్లో క్రెడిట్ అయిపోతే మీరు 1 కల్లా మేము ముందుకు కన్ఫర్మ్ చేస్తాం సార్ అన్నారు. చేశారు సార్. చేసి సార్ మీకు అమౌంట్ అకౌంట్లో పడుతుంది, లెటర్ కూడా మీకు ప్రిపేర్ చేస్తాం, ఒకసారి మీకు పంపిస్తాను చూడండి అంటే అంతా ఇండియన్ బుల్స్ ఫైనాన్స్ నుండి అక్కడ హైదరాబాద్ బ్రాంచ్ పేరుండి లెటర్ హ్యాడ్, స్టాంపు, సీల్ అన్నీ ఉన్నాయి సార్. కిందన ఒకటి రాశాడు సార్, 3,255 రూపాయలు మీరు ఇన్సూరెన్స్ పే చేయాలన్నారు సార్. ఓకే. అడ్వాన్స్ గా ఇన్సూరెన్స్ పే చేయాలంటే సార్ ఇన్సూరెన్స్ అన్నది ఇంక్లూడ్ అయి ఉంటది కదా, లేదనుకుంటే మీరు ఇంత అమౌంట్ ఇచ్చేటప్పుడు అందులో కట్ చేసుకోండి సార్ అన్న. లేదు సార్ 3,200 అనేది మీరు ఇన్సూరెన్స్ ముందు పే చేస్తేనే మేము ఇచ్చేస్తాం సార్ అన్నారు. సార్ నాకు సార్ మీ ఫోన్ పే నెంబర్ ఇవ్వండి సార్ అన్నారు. ఫోన్ పే కాదు, ఒక లింక్ పంపిస్తాం, ఆ లింక్ సెండ్ చేయండి సార్ అన్నారు. సార్ లింకులు గట్ట అయితే నేను చేయలేను సార్, మీ ఫోన్ పే నెంబర్ ఇస్తే నేను చేస్తాను సార్ అంటే సార్ నేను పలానా ఇండియన్ బుల్స్ ఎంప్లాయీని, నేను ఐడెంటిటీ కార్డు పెడతాను, మీరు ఒకసారి చూడండి చెక్ చేయండి సార్ అన్నారు. నేను ఇండియన్ బుల్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో నేను ఎంప్లాయీని, నా ఐడెంటిటీ కార్డు మీకు వాట్సాప్ చేశాను ఆల్రెడీ. నన్ను మీరు నమ్మొచ్చు, ఒకసారి చూడండి సార్, లింక్ క్లిక్ చేయండి సార్ అంటుంటారు సార్. సార్ నేను లింక్ క్లిక్ చేయను, మీరు నాకు వాట్సాప్ చేయండి, మా ఫోన్ పే నెంబర్ నాకు ఇవ్వండి, నేను ఫోన్ పే చేస్తాను. ఫోన్ పే చేసిన తర్వాత నేను ఓకే అయితే అప్పుడు నాకు అమౌంట్ పంపిద్దరు అన్నారు. లేదు సార్ ఫోన్ పే నెంబర్ అయితే మేము ఇవ్వలేము సార్ అన్నారు. ఇవ్వలేకపోతే ఇంక నేనైతే అమౌంట్ అయితే చేయదలుచుకోలేదు సార్, లింక్ మీద క్లిక్ చేసి నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి చేయదలుచుకోలేదు సార్ అన్నారు. ఈ ఒక్కసారి దాన్ని ఏం చేశానంటే సార్, వీడు ఇండియన్ బుల్స్ ఫైనాన్స్ అన్నది మనం యూట్యూబ్ లోకి వెళ్ళి ఫేకా రీల్ అని ఒకసారి చెక్ చేశాను సార్. ఒక్కొక్కరు బాధితులు వచ్చేస్తాంట సార్. వైజాగ్ నుండి ఒక ఆవిడ నాకు 20,000 నాకు ఇలాగే ఫస్ట్ 3,200 పంపించమంటారు, తర్వాత 10,000 పంపించమంటారు. నేను మొత్తం కలిసి లాస్ అయ్యాను. నేను ఫేస్బుక్ లో చూశాను ఈ యాడ్, ఇది ఫేక్ అని వచ్చింది సార్. అమ్మ నాయన నా పాన్ కార్డు ఆధార్ కార్డు ఆల్రెడీ అతనికి సెండ్ చేశాను కదా, వెంటనే డిలీట్ చేశాను సార్. సార్ ఏం సార్ డిలీట్ చేశారు, మా మీద అంత నమ్మకం లేదా అడిగారు. సార్ నమ్మకం లేదు సార్, మీరు పెద్ద ఫ్రాడ్ చూడండి యూట్యూబ్ లో మీద ఉందని లింక్ మళ్ళీ ఆడికి లింక్ షేర్ చేశాను సార్.
సార్ నాకైతే ఏవైతే పంపించాడో మొత్తం అన్ని డిలీట్ చేశాడు. నా వాట్సాప్ నెంబర్ కూడా బ్లాక్ లో పెట్టాడు సార్. ఓకే, అది సార్ నాకు జరిగిన వెరీ గుడ్. రీసెంట్లే సార్, రీసెంట్లే. ఎస్, సత్యనారాయణ గారు మీరు చాలా కరెక్ట్గా పనిచేశారు. అయితే ఇలాంటి లింక్స్ ఏమైనా వచ్చినా లేదంటే ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా అవేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో లాయర్ గారు మీరేమంటారు? సో ఇలాంటి కాల్స్ ఈవెన్ మన రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఫ్రీజ్ అయింది, అన్ఫ్రీజ్ చేయాలి అంటే ఈవెన్ చాలా ఖర్చు అవుతుందని కూడా బయట అడ్వకేట్స్ కూడా చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి మరి కొంత ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ కూడా ఉంది. దానికి సంబంధించిన సమాచారంతో పాటు అసలు సైబర్ క్రైమ్ మీద ఎలాంటి అలర్ట్ అవ్వాలి, వాళ్ళకి మీరు ఏం సూచిస్తారు? సార్ ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ జరిగింది చూసారా, ఇందాక రాజశేఖర రెడ్డి గారిది కానీ ఇప్పుడు సత్యనారాయణ గారిది కానీ, ఈ ఫస్ట్ రాజశేఖర్ గారి కేసులో ఏంటంటే నేరస్తుడు బ్యాంక్ అకౌంట్స్ మల్టిపుల్ ప్లేసెస్ నుంచి ఆపరేట్ చేసి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనీ ఎక్స్ట్రాక్షన్ చేశారు. సో చేసి ఈయన అకౌంట్ లోకి, అది ఆయనది ఎట్లా అయింది, అంతకుముందు ఆయన ఏం చేస్తారంటే క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేశారని చెప్పేసి అన్నారు. ఈ బినాన్స్ ఇలాగ కొన్ని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో ఏమవుతుంది అంటే ఇండియన్ కరెన్సీ విత్ అదర్ ఫారిన్ కరెన్సీస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటది అనమాట. సో అప్పుడు ఈ ఒరిజినల్ నేరస్తుడు, నేను ఇందాక మీకు చెప్పాను, నేను లేయర్స్ ఉంటాయి, ఫస్ట్ లేయర్ నుంచి అప్ టు 10 to 15 లేయర్స్ వరకు బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడం కానీ లేకపోతే అమౌంట్ లీన్ మార్క్ చేయడం కానీ చేస్తారని చెప్పేసి అన్నాను నేను. సో అలాగా ఈ ఫస్ట్ లేయర్ లో అంటే డైరెక్ట్ నేరస్తుడు, ఫస్ట్ నేరం ఎవరైతే కమిట్ చేసుకున్నారో వాళ్ళు ఉంటారు కదా, డైరెక్ట్ నేరస్తుడు, ఆయన ఏం చేస్తారంటే వాళ్ళు మోస్ట్లీ ఈ ఇండియన్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లో ఉండరు, ఇండియాలో ఉండరు, వీళ్ళు అదర్ కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ అమౌంట్ ని ఇమీడియట్ గా ఫారిన్ కరెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. అలా ఫారిన్ కరెన్సీస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఆ దొంగలించబడిన అమౌంట్, అంటే ఆ చోరీ చేయబడిన సైబర్ ఫ్రాడ్ ద్వారా ఎవరైతే చోరీ చేస్తున్నారో, దొంగతనానికి పాల్పడుతున్నారో, ఆ అమౌంట్ ని తిరిగి అంటే ఫారిన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ అమౌంట్ ని తిరిగి ఇండియాలోకి తీసుకొని రావడం చాలా కష్టం అవుతుంది. అంటే దానికి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అని చెప్పేసి ఉంటాయి అదర్ నేషన్స్ తో, మన భారతదేశానికి వేరే కంట్రీస్ తో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ ఉంటేనే, అది కూడా చాలా మేజర్ అమౌంట్ అయితే లీస్ట్ పాసిబిలిటీ ఉంటుంది ఆ అమౌంట్ ని తిరిగి తీసుకొని ఇండియాకి తీసుకొని రావడానికి. కానీ ఇలాంటి వాటిలో వీళ్ళు ఏమవుతారంటే అలాంటి కంట్రీస్, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ లేని కంట్రీస్ కి వెళ్ళిపోయి అక్కడ ఉండి అక్కడ నుంచి ఆపరేట్ చేసి ఇండియాలో ఇండియన్ కరెన్సీని అంతా వీళ్ళు దొంగతనం చేసి, అంటే సైబర్ ఫ్రాడ్ ఎక్స్ట్రాక్షన్ చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ మన గవర్నమెంట్ తప్పనే చెప్పుకోవాలి, పోలీస్ వ్యవస్థని కూడా. కానీ ఏమంటే బాధితుడు, మోసపోయిన బాధితుడు ఉంటారు కదా, మరి వీళ్ళకు కూడా ఎంతో కొంచెం కాంపన్సేషన్ అనేది కంపల్సరీగా లక్షలు కోల్పోయి ఉంటారు. మొన్న రీసెంట్ గా మా క్లయింట్ ఒకతను ఉన్నాడు, ఆయనది అరౌండ్ 67 lakhs పోయింది. అందులో నుంచి కేవలం 18 lakhs వరకు ఫ్రీజ్ చేయబడింది వేరే బ్యాంక్ అకౌంట్, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. ఆ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయబడినవి కూడా ఎవరివంటే ఇలాగా జెన్యూన్ గా ఏదో క్రిప్టో కరెన్సీనో ఆన్లైన్ ట్రేడింగ్ లేకపోతే ఏదో బిజినెస్ రన్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ అకౌంట్ లోకి వాళ్ళ ద్వారా వాళ్ళ అకౌంట్ నుంచి సైబర్ క్రైమ్ జరిగిన అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్ కి వస్తుంది. ఒక నెక్సెస్ అనేది బిల్డ్ అవుతుంది, ఒక నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఈ నెక్సెస్ ఉన్నది అనే ఆ నెక్సెస్ ని బ్రేక్ చేయాలి, ఆ నెక్సెస్ ని క్యాచ్ చేసి అమౌంట్ ని రిఫండ్ తెప్పించాలనే ఉద్దేశంతో పోలీసులు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేస్తూ ఉంటారు. సో మీరేం చేయాలంటే పోలీస్కి వెళ్ళి అక్కడ మీరు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎటువంటి క్రైమ్ జరగలేదు, మీ అకౌంట్ నుంచి మీ నుంచి ఎటువంటి అఫెన్స్ లేదు అని చెప్పి వాళ్ళు బలంగా నమ్మితే మీ అకౌంట్ కి అన్ఫ్రీజ్ అండ్ లీన్ మార్క్ కూడా తీసేస్తారు. లేదు అక్కడ పాసిబిలిటీ అవ్వలేదంటే ఓన్లీ అవైలబుల్ రెమెడీ మీకు మిగిలిన ఆప్షన్ ఏంటంటే సార్ కోర్టుకి అప్రోచ్ కావడం. ఆ కోర్టు కూడా ఏదంటే మీ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న కోర్టు కాదు సార్, మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడి నుంచి ఫ్రీజ్ అయ్యింది, ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఫ్రీజ్ అయ్యింది, అక్కడ ఆ కన్సర్న్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ కి వెళ్ళి అక్కడ ఫైల్ చేసుకొని అన్ఫ్రీజ్ చేయించుకోవాలి.
మీ అకౌంట్ లో ఇందాక రాజశేఖర్ గారి కేసు ఏంటంటే అంటే మీకు లాయర్ ఒకటే గారు అడ్వైస్ సార్, మీకు ఏంటంటే మీరు మల్టిపుల్ ప్లేసెస్ లో అయింది అని చెప్పేసి అంటున్నారు, మల్టిపుల్ ప్లేసెస్ లో ఫ్రీజ్ అయింది, మల్టిపుల్ స్టేట్స్ లో కూడా ఫ్రీజ్ అయింది అని చెప్పేసి అంటున్నారు. అవును అది ఫ్రీజ్ అయిన అమౌంట్ ఎంత ఉంది, మీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉన్నది, మీకు అది మెటీరియల్ అమౌంటా కాదా అనేది కన్సిడర్ చేసుకొని, అంటే మన కోర్టు నుంచి ఇక్కడ కోర్ట్స్ నుంచి యాక్షన్ తీసుకోవడానికి లేదు సార్, అందుకనే నేను చెప్తున్నాను. అనే దాన్ని బట్టి మీరు ప్రాపర్ గా డెసిషన్ తీసుకొని అప్రోచ్ అయితే బెస్ట్ సార్. అంటే అండ్ మల్టిపుల్ తర్వాత ఇప్పుడు మన సత్యనారాయణ గారు చెప్పండి. అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఇష్యూ చూస్తే మల్టిపుల్ ఏరియాస్ నుంచి వాళ్ళకి అంటే ఫ్రీజ్ అవుతుంది కదా, సో ఒకటే చోట చేస్తే సరిపోతుందా? మల్టిపుల్ ప్లేసెస్లో వెళ్ళి లేదు unfreeze సార్, చేయించాలి? అది ఏమవుతుందంటే మల్టిపుల్, ఇప్పుడు నేను అదే చెప్తాను సార్. ఎట్లా అంటే మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 3 పోలీస్ కమిషనరేట్స్ ఉన్నాయి సార్ మనకి, రాచకొండ, సైబరాబాద్ అండ్ హైదరాబాద్. సో ఈ 3 చోట్ల డిఫరెంట్ అయినా కూడా 3 కోర్ట్స్ కి వెళ్ళాల్సి వస్తుంది, డిఫరెంట్ ప్లేసెస్ కి. లేదంటే కన్సర్న్ హైకోర్టుకి వెళ్ళి ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసేసి తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. కానీ ఇది విత్ ఇన్ స్టేట్ కాబట్టి, అదే డిఫరెంట్ స్టేట్స్ అయితే మాత్రం మనం ఆ కన్సర్న్ స్టేట్స్ కి వెళ్ళి అక్కడ నుంచి మాత్రమే అన్ఫ్రీజ్ చేయించుకునే అవకాశం ఉంది సార్. వేరే అదర్ రెమెడీ ఏం అవైలబుల్ లేదు యాజ్ ఆఫ్ చట్టంలో అయితే. అంటే ఇప్పుడు అయితే ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ లో అయితే లాయర్ గారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో కొంతమంది కొంచెం డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో కొంత ఇన్వెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీ అన్ని రకరకాల కొన్ని యాప్స్ వచ్చాయి, నమ్మదగిందని చెప్పేసి చెప్పుకుంటూ నమ్మిస్తూ రోజు మీరు కొంత ఒక 10,000 రూపాయలు ఇస్తే రోజుకు మీకు ఒక 400 వస్తుంది, ఒక 2 నెలల పాటు వస్తుంది, లేదంటే ఒక 3 నెలల పాటు వస్తుంది అని చెప్పేసి నమ్మిస్తూ ఉంటారు. ఆశ కొద్దీ వీళ్ళు పెట్టేస్తున్నారు అమౌంట్. పెట్టేసిన తర్వాత ఈ విధంగా కూడా అయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసి అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వస్తుంటే అలాంటి వ్యక్తులు నేరం చేసిన కింద పరిగణించబడతారా? లేకుంటే మామూలుగా వీళ్ళు వ్యాపారమే చేశారు అని చెప్పేసి వదిలేసి ఆ ఫ్రీజ్ చేసే దాంతో సరిపోతుందా? లేకుంటే వాళ్ళ మీద ఏమైనా కేసు అయ్యే అవకాశం ఉంటుందా కస్టమర్స్ మీద, అంటే ఫ్రీజ్ అయిన అకౌంట్ హోల్డర్స్ మీద? మన ఇండియన్ క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ ఏంటంటే సార్, అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్ ఈజ్ జస్ట్ అన్ అక్యూజ్, ఇస్ నాట్ ఏ క్రిమినల్. అంటే వాళ్ళని మనం కన్విక్టెడ్ గా అనుకోవడం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్ ఈజ్ జస్ట్ అన్ అక్యూజ్, అంటే అలిగేషన్స్ అయ్యే వీళ్ళ మీద. మరీ ముఖ్యంగా ఇటువంటి సైబర్ క్రైమ్ కేసెస్ లో ఏంటంటే దే ఆర్ సస్పెక్ట్స్, అంటే వీళ్ళు అక్యూజ్డ్ కూడా కాదు, సస్పెక్ట్స్ అన్నమాట. వీళ్ళపైన ఒక సస్పిషన్ ఉన్నది, జరిగి ఉండొచ్చేమో అని చెప్పేసి. ఎందుకంటే డైరెక్ట్ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా సార్, వీటిలో డైరెక్ట్ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడూ ఉండదు. సో అందుకనే వీళ్ళందరి అకౌంట్స్ ని సస్పెక్ట్ అకౌంట్స్ గానే ట్రీట్ చేస్తారు. ఈ లేయర్ 3 తర్వాత నుంచి ఉండే అకౌంట్స్ అన్ని కూడా చాలా ఈజీగా మన ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ నుంచి అన్ఫ్రీజ్ చేసేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. సస్పెక్ట్స్ వీళ్ళు. లేయర్ 3కి ముందున్న వాటికంటే 1, 2, 3 కనెక్షన్లు, ఫస్ట్ 3 కనెక్షన్లు మాత్రం వాళ్ళ నెట్వర్క్ లో భాగమే ఇవి అనుకునే అవకాశం మాత్రం ఎక్కువ ఉన్నది సార్. అయినా కానీ వాళ్ళు కూడా సస్పెక్ట్స్ గానే కన్సిడర్ చేయబడతారు. కాలర్ ఉన్నారు రాము గారు అనకాపల్లి నుంచి, ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాము గారు నమస్కారం, ఎక్కడి నుంచి మీ సమస్య ఏంటండి? నమస్తే అండి, నా పేరు రాము అండి. చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మా మిస్సెస్ బ్యాంక్ అకౌంట్ అది ఏటవుతుందంటే 2 అకౌంట్లు ఉన్నాయి సార్. 2 అకౌంట్లోనే ఒక అకౌంట్ ఏడవుతుందంటే కంపెనీ తరఫు నుంచి ఇచ్చారనమాట. ఆ ఇచ్చింది మ్యారేజ్ అవ్వకముందు కంపెనీలో వర్క్ చేసేది. అవి ఏంటంటే అమ్మఒడి తాలూకా డబ్బులు అనేది అమౌంట్ అందులో పడ్డది. అవి తీయడానికి అని చెప్పేసి మేము బ్రాంచ్ తిరిగాము, హెచ్డిఎఫ్సి. ఆ బ్యాంకులు తిరిగితే ఇక్కడ కాదని అక్కడ కాదని ఇక్కడ దగ్గర చాలా 2-3 బ్యాంకులు తిరిగితే ఒక బ్యాంక్ దగ్గర పడ్డదండి అమౌంట్. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోనే పడ్డది. లేకపోతే ఏంటంటే దాని వరకును అకౌంట్ నెంబర్ ఒకటి ఇచ్చారు సార్. లేకపోతే ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడ ఇంటి పేరు అన్నది మారిపోదు కదా సార్. దానికి ఏంటంటే ఆ ఇంటి పేరు మారిపోయిన దానికి లీగల్ గా లాయర్ దగ్గరికి వెళ్ళి తీసుకోమన్నారు అన్నమాట, మామూలు సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్. అది
ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మా ఆవిడ చదువుకుంది, నేను చదువుకోలేదు సార్. దానివల్ల ఏంటంటే ఇంత చదువుకుంటేనే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇదవుతుంది, లేకపోతే అవదని చెప్పేసి చాలా దగ్గర తిరిగాము. అమౌంట్ అనేది అందులో ఉండిపోయి తీయడానికి కావాలి ఆ అకౌంట్ లో. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అకౌంట్ లోని ట్రాన్స్ఫర్ చేయమంటే అక్కడ ఇంటి పేరు తేడా ఉన్నది, కానీ ఇంటి పేరు తేడా ఉన్న దాని మీద ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తెమ్మని చెప్పేసి అన్నారు. దాన్ని మేము ఎలాగా ఏ రకంగా మేము ముందుకెళ్ళొచ్చు, స్టెప్ ఎలా తీయాలి అన్ని తెలుసుకోవాలండి. లాయర్ గారు మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు అమౌంట్ మీది సైబర్ క్రైమ్ లో ఫ్రీజ్ అయింది అంటున్నారా, లేకపోతే ఏమైనా అదర్ ఇష్యూ? కాదు, అదర్ ఇష్యూ ఇది. ఓకే, ఇష్యూ ఏమైంది సార్? మ్యారేజ్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి మీ అకౌంట్ లో డబ్బులు మీకు ఇవ్వట్లేదా? వాళ్ళ భార్య పేరు మారిపోయింది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో మాత్రం పెళ్ళికి ముందున్న ఇంటి పేరు ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్లో వేరే ఇంటి పేరు వచ్చింది. అదేనా రాము గారు? అంతే సార్, అంతే సార్, అంతే సార్. ఇప్పుడు బ్యాంక్లో అమౌంట్ ఇవ్వట్లేదు, అదేనా? అవును సార్, బ్యాంక్ లో అమౌంట్ కి వెళ్ళేలా ఉంటే ఇంతకుముందు వాళ్ళ ఇంటి పేరు మళ్ళా ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వేగి అనమాట. దానివల్ల ఏంటంటే ఇంటి పేరు అనేది సేమ్ ఇంటి పేరు రావాలని చెప్పేసి అని ఇలా అంటే అమ్మవాడు వేసింది. మాకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు అకౌంట్ లో పడాల్సింది అమ్మవాడి అకౌంట్ లో పడ్డది అనమాట. ఆ బ్యాంక్ లో పడిపోయింది. దాని వరకు ఏంటంటే కంపెనీ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేశారు కానీ దాన్ని యూజింగ్ లో లేదు, ఆ అకౌంట్ లో ఉండిపోయింది అనమాట అమౌంట్. అంటే ఇప్పుడు పేరు మారిపోయినంత మాత్రాన డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తారా అనేది రాము గారి ప్రశ్న. సో మేనేజర్ తో మాట్లాడారా రాము గారు మీరు? మేనేజర్ తో మాట్లాడితే ఏంటంటే అనకాపల్లి దగ్గర నుంచి గాజువాకు వెళ్ళమన్నారు. గాజువాకు బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను నేను. మాట్లాడితే ఇది దీని వరకు అంతవరకు అవసరం లేదు, అనకాపల్లి మేము ఫోన్ చేసి చెప్తే ఏం చేయమంటారు ఇప్పుడు? సార్ సింపుల్ సార్, ఇది మీరు ఫస్ట్ మీ ఏటీఎం ఉంటే విత్డ్రా చేసుకోండి, లేదంటే విత్డ్రాల్ ఫామ్ రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది తీసుకోండి. వాళ్ళకి ఒక ఇది బ్యాంక్ ఈజ్ ఆల్సో అంటే మీన్ బ్యాంక్ ని కూడా మన బ్యాంక్స్ మీద కూడా మనం రిట్స్ ఫైల్ చేయొచ్చు. మీరేంటంటే ఒక లెటర్ రాసి ఇవ్వండి, విత్డ్రా చేయడానికి వచ్చాం మేము, ఇలా సోయిన్స్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్, మా అకౌంట్ లో ఉన్న డబ్బులు మమ్మల్ని విత్డ్రా చేయకుండా ఆపుతున్నారు, మమ్మల్ని విత్డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ బ్యాంక్ ఇచ్చి వాళ్ళ మీద ఒక రిట్ ఫైల్ చేయొచ్చు సార్ మనం హైకోర్టులో. అలా లేదు మీరు నేమ్ చేంజ్, వాళ్ళు ఏమంటున్నారు కరెక్ట్ గా వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ ఏంటో కరెక్ట్ గా కనుక్కుంటే అది కంప్లై చేయడం ఒక పద్ధతి. లేదు వాళ్ళు చెప్పేది సరిగ్గా లేదు, వాళ్ళకి క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అక్కడికి తిప్పుతున్నారు అనుకుంటే వాళ్ళని పార్టీ చేస్తూ బ్యాంక్ ని పార్టీ చేస్తూ మన గ్రీడియన్స్ ని కోర్టుకి తీసుకుని వెళ్తే కోర్టు కన్సర్న్ బ్యాంక్ కి డైరెక్షన్ ఇప్పిస్తుంది. ఓకే లాయర్ గారు, ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ బాధితులు ఎవరైతే ఉన్నారో అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అలాగనే సైబర్ క్రైమ్ని ఎక్కడ రిపోర్ట్ చేయాలి, దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో అంటే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిపోతుందా, పర్టికులర్ పోలీస్ స్టేషన్స్ ఏమైనా ఉన్నాయా, దీని మీద ఎలాంటి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది? సార్ ఇవి సైబర్ క్రైమ్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి సార్. మనకి ఈ ట్రేడింగ్ యాప్స్ అని చెప్పేసి ట్రేడింగ్ ఫ్రాడ్ కూడా జరుగుతున్నాయి కదా, తర్వాత ఓటీపీ చెప్పండి సార్. ఏదో చెప్పారు సార్, సారీ. అదే అంటే ట్రేడింగ్ ఫ్రాడ్ కూడా జరుగుతుంది. డేటింగ్ యాప్స్ వాళ్ళు నకలు జరుగుతుంది. ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇందాక మనకు చెప్పారు, ఈ ఐఏఎఫ్ఎల్ అనుకుంటా, ఐఏఎఫ్ఎల్ పోర్టల్ సేమ్ కనిపించింది నాకు. ఫైనాన్స్ వాళ్ళ వెబ్సైట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే కనిపించింది అని చెప్పేసి. సేమ్ అలాగే పోర్టల్స్ నకలు కూడా చేస్తున్నారు. వీటిపైన మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. వాళ్ళ సోర్స్ ఐడి ఉంటుంది పైన, మనకి వెబ్సైట్ ఉంటుంది, దాన్ని బట్టి చూసుకొని మనం కొంచెం జాగ్రత్తగా వాటిలోకి తీసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఎటువంటివైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం డైరెక్ట్ గా ఆథరైజ్డ్ వెల్ రెప్యూటెడ్ సోర్సెస్ వాటి ద్వారా చేస్తేనే బాగుంటుంది సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి సైబర్ క్రైమ్స్ లో ఏంటంటే సార్, ఈ హనీ ట్రాపింగ్ అని చెప్పేసి
పోర్నోగ్రఫీ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మాట్లాడతారు, సైబర్ టెర్రరిజం ఉంటుంది, ఈ కామర్స్ మనకి చెప్పాం మనం ఇందాక, మనకి పార్సల్స్ వస్తాయి, మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పారు పార్సల్స్ వస్తాయి, పార్సల్స్ లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి బెదిరిస్తారు, గిఫ్ట్స్ అని చెప్పేసి మనకు లింక్ పంపిస్తారు, ఆ లింక్ ఓపెన్ చేయగానే మన డీటెయిల్స్ అన్ని అడిగి అందులో నుంచి వెళ్ళిపోతాయి, మన డబ్బులు వెళ్ళిపోతాయి. ఇలా చాలా విధాలుగా సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి సార్. ఒకటని కాదు, రెండని కాదు, చాలా విధాలుగా జరుగుతున్నాయి. రోజుకు ఒక కొత్త పద్ధతి కనిపెడుతున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు. సైబర్ నేరాలు చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసి డబ్బుల్ని దోచుకోవడం కోసం రోజుకు ఒక కొత్త పద్ధతిని కనిపెడుతున్నారు. సో సార్, మనం వీటన్నిటిని రిపోర్ట్ చేయడం, ఈ సైబర్ క్రైమ్స్ అనేది ఇండియాలో ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ జరిగినప్పటి నుంచి, అంటే మనం 2012 తర్వాత నుంచి మన ఇండియాలో ఇంటర్నెట్ యూసేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది సార్. అప్పటి నుంచి చాలా స్పైక్ ఉన్నది, ఈ సైబర్ క్రైమ్స్ లో స్పైక్ ఉన్నది, ఎక్కువ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యింది. సో వీటిని పరిగణలో తీసుకొని వీటిని కట్టడి చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ని ఓపెన్ చేశారు. సో మనం అందులో డైరెక్ట్ గా సిటిజన్షిప్ లాగిన్ అయ్యి మనం రిపోర్ట్ చేయొచ్చు. ఒక పద్ధతి. లేదు 1930 24/7 అవైలబుల్ ఉంటుంది. 1930 టోల్ ఫ్రీ నెంబర్, దానికి టోల్ ఫ్రీ నెంబర్, దానికి కాల్ చేసి చెప్పొచ్చు. లేదు మన లోకల్ పోలీస్ స్టేషన్ లోనే, ప్రతి లోకల్ పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ కి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పెడతారు. ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉంటారు, దానికి సపరేట్ గా దాని టీం ఉంటుంది. సైబర్ క్రైమ్ ప్రతి పోలీస్ స్టేషన్ లోనే ఒక సైబర్ క్రైమ్ టీం అనేది ఉంటుంది సార్ సపరేట్ గా. మనం అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేయొచ్చు మన కంప్లైంట్. ఒకవేళ మనం కోల్పోయిన అమౌంట్ మోర్ దాన్ 1 lakh అలా ఉంటే అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి కన్సర్న్ కమిషనరేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ కేసుని. కానీ మనం మన లోకల్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ లోనే మనం ఫిజికల్ గా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి అనుకుంటే వెళ్ళి మన కన్సర్న్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ లోనే కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేయవచ్చు సార్. వీటిలో ఏంటంటే సార్, సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే చాలా త్వరగా మనం యాక్షన్ తీసుకుంటే కనుక మనకి పోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. రైట్ సార్, మరొక కాలర్ ఉన్నారు, అది మనం కొంచెం డిలే చేస్తే. లాయర్ గారు, కడప నుంచి మాధవరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్ మాధవరెడ్డి గారు. నమస్తే సార్. బాగున్నారా సార్? సైబర్ క్రైమ్ అనేది ప్రజలను వేధిస్తున్నమాట వాస్తవమే, మంచి ప్రోగ్రామ్ పెట్టారు. అయితే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కొన్ని ఫోన్ నెంబర్ల ద్వారా వ్యక్తులకు అప్పిచ్చి ఆ ఫోన్ నెంబర్ వాడు పక్కన పడేస్తాడు, వీడు ఎవడో ఒకడు ఫోన్ నెంబర్ కొంటాడు. అంటే ఆ ఫోన్ నెంబర్ ఆ కంపెనీ నుంచి మళ్ళీ వేరే వాళ్ళకు మారిపోతుంది. మారిపోయిన తర్వాత కూడా ఆ అప్పిచ్చిన వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి వేధిస్తుంటారు. 2018 నుంచి అప్ టు ఇప్పుడు నేను నీతో మాట్లాడే వరకు కూడా నేనే బాధితుని. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎవడో అప్పు తీసుకున్నాడు వరంగల్లో, వాడు ఎవడో అడ్రస్ పెట్టరా నీ కోర్టులో వేస్తా అంటే అడ్రస్ పెట్టడు, ఫోన్లు చేస్తాడు. వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవచ్చు, ఎలా ప్రొసీడ్ కావాలి? డేటా దొంగిలించబడుతుంది అని చెప్పేసి ఇప్పుడు మాధవరెడ్డి గారు చెప్తున్నది. ఇది ఫోన్ నెంబర్ ఆధారంగా, ఫోన్ నెంబర్ అదేనండి, ఫోన్ నంబర్ల ఆధారంగా డేటా దొంగిలించబడుతుంది. ఒక ఫోన్ నెంబర్ ఇస్తే చాలు, చాలా దానికి సంబంధించిన డేటా ఉంటుంది అందులో. అప్పు లేకపోయినా అప్పు ఉన్నారని బ్యాంక్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. ఫైనాన్స్ కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ అంట. మీకు వచ్చాయండి అలాంటి కాల్స్? చాలా సార్లు వచ్చాయి. ఏ బ్యాంక్ నుంచి వచ్చిందండి? అది వరంగల్ అని చెప్పారు ఫస్ట్ లో 2018లో. నీ అడ్రస్ చెప్పరా, నా ఆధార్ కార్డు ఏమంటే, నా ఆధార్ కార్డుతో నీకేం పనిరా బాబు, నీ అడ్రస్ పంపించరా, నేను నిన్ను కోర్టుకి ఇడుస్తా మా ప్రొద్దుటూరు కోర్టుకు అని చెప్పిన. వాడు అడ్రస్ పంపడు, ఫోన్లు ఏమో ఇప్పటికీ మెసేజ్లు వస్తాయి, ఫోన్లు వస్తాయి. అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే ఎలా? అడ్రస్ లేదు, కోర్టులో కేసు చేయాలంటే వాళ్ళ అడ్రస్ లేదు, కోర్టు ఏమని అడుగుతుంది, అడ్రస్ అడుగుతుంది. ఇది చచ్చిపోతాను. కానీ మీ ద్వారా తెలియపరచడం ఏంటంటే దీన్ని కొంత ఆర్బీఐ ద్వారా కానీ కొంత అయినా చర్య తీసుకోవాలి. నిజంగా అయితే మీరైతే తీసుకోలేదు అసలు. వరంగల్ ఎక్కడ, కడప జిల్లా ఎక్కడ? రైట్, లాయర్ గారు చెప్పండి. ఎక్కడో వరంగల్ ఇప్పుడు ఉండేది, మన మాధవరెడ్డి గారు ఉండేది పొద్దుటూరులో, కానీ వరంగల్ నుంచి మీరు అమౌంట్ తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు, దాన్ని పేమెంట్ చేయండి, రీపేమెంట్ చేయండి అని చెప్పేసి ఆయనకు కాల్స్ వస్తున్నాయి, అలాగే మెసేజెస్ వస్తున్నాయి. కానీ మరి కనీసం ఆ విధంగా కేసు ఏమైనా పెట్టేసి అప్రోచ్ అవుదామని అనుకుంటే
వాళ్ళ యొక్క అడ్రస్ దొరకడం లేదు. దీన్ని ఎలా చూడాలి? ఇది ఇక్కడ సార్ రెండు విషయాలు కన్సర్న్ చేసుకోవాలి మనము ఇవి ఇందులో రెండు ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే ఇవి ఆన్లైన్ లెండింగ్ యాప్స్ కానీ ఎక్కడి నుంచైనా లోన్స్ తీసుకున్న క్రెడిట్ కార్డ్స్ వీటన్నిటి నుంచి మనకి హెరాస్మెంట్ ఉంటుంది సార్. ఇదే విధంగా హెరాస్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్ గా కాల్స్ చేస్తూ ఉంటారు మనకి. మన రిలేటివ్స్ నెంబర్స్ కాల్ చేస్తామని వాళ్ళకి మెసేజెస్ చేస్తామని చెప్పేసి ఇలా బెదిరించడం హెరాస్ చేయడం చేస్తూ ఉంటారు. ఒక పద్ధతి సార్ ఇది అంటే జెన్యున్ గా మనం ఏమైనా అప్పు తీసుకున్నప్పుడు ఇలాంటివి మనం కొంచెం డిలే అయితే పేమెంట్ చేయడంలో వాళ్ళు ఏదో ఎన్పిఏగా కన్సిడర్ చేసి దాన్ని నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ గా కన్సిడర్ చేసి వాళ్ళు యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ రికవరీ ప్రొసీడింగ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కంటిన్యూస్ గా కాల్ చేయడం హెరాస్ చేయడం ఇళ్ళకి రావడం మన రిలేటివ్స్ కి మన క్లోజ్ ఫ్రెండ్స్ కి మెసేజ్లు పంపించడం పోస్టులు చేయడం మన ఫొటోస్ మార్క్ చేసి చేయడం వాటన్నిటిని కూడా మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు సార్. ఒకటి ఇలా ఫొటోస్ మార్క్ చేసి లేదంటే మన పర్సనల్ డేటాని వేరే వాళ్ళతో షేర్ చేస్తున్నప్పుడు దాన్ని సైబర్ క్రైమ్ గా కన్సిడర్ చేయొచ్చు. లేదు వీళ్ళకి కట్టడి చేయాలి అనుకుంటే ఆ కన్సర్న్ ఒకవేళ నిజంగా అప్పు తీసుకుని ఉంటే కనుక కన్సర్న్ లెండర్ ఎవరైతే ఉన్నారో మీకు అది బ్యాంక్ అయితే బ్యాంకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి అంటే సార్ ఆర్బీఐ గైడ్లైన్స్ క్లియర్ గా ఉన్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటంటే ఎవరిని మీరు యాజ్ పార్ట్ ఆఫ్ రికవరీ ప్రొసీడింగ్స్ ఎవరిని హెరాస్ చేయడానికి లేదు. సో వీళ్ళ ప్రొసీడింగ్స్ అన్నిటిని వీళ్ళు తీసుకున్న యాక్షన్స్ మాకు కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఇళ్ళకి రావడం కానీ వీటన్నిటిని ఆపేయాలని చెప్పేసి మనం సివిల్ కోర్టులో ఫైల్ చేసి తీసుకోవడం స్టే తీసుకోవడం ఒక ఆప్షన్ సార్. లేదు ఇవంతా ఫేక్ కాల్స్, మనం ఎలాంటి అప్పు తీసుకోలేదు మనకు వస్తున్నాయి ఫేక్ కాల్స్ అనుకుంటే మాత్రం కంపల్సరీగా మనం ఎన్సీఆర్బీ మీకు చెప్పాను సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఆ నెంబర్ ని మీరు కనుక ఇలా జరుగుతుందని చెప్పి ఇష్యూ అడ్రస్ చేస్తూ మీరు రిపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కంపల్సరీగా ఆ నెంబర్ పైన క్రైమ్ బుక్ చేసి కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ అడ్వకేట్ షరీఫ్ గారు. మొత్తానికైతే ఎక్కడైనా మీకు ముక్కు మొహం లేని తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ కాల్స్ చేసి మీకు ఒక పార్సల్ వచ్చింది అందులో ల్యాప్టాప్ ఉంది ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా మీకు కనుక కాల్స్ చేస్తుంటే అలాగనే కొన్ని లింక్స్ పంపిస్తాం దానికి మీరు క్లిక్ చేస్తే మీకు అమౌంట్ వస్తుందని చెప్పేసి ఎవరైనా నమ్మబలికినా ఇంకెవరైనా ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ చేసి న్యూడ్ కాల్స్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ప్రయత్నం చేసి అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని బెదిరించినా భయపడకండి. వెంటనే మీరు చేయాల్సిన ఒకే ఒక పని మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. లేదంటే సైబర్ క్రైమ్ నంబర్ టోల్ ఫ్రీ నంబర్ ఏదైతే ఉందో మీ ఫోన్ నుంచి ఉచితంగానే వెళ్ళిపోతుంది 1930 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు పోలీసులకు సమాచారం అందించవచ్చు. ఈ విధంగా అలర్ట్గా ఉండటం ద్వారా మీరు సైబర్ క్రైమ్ నుంచి కాపాడుకునే ప్రయత్నం అయితే చేయగలుగుతారు. ఇది ఇవాల్టి టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయ వేదికలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.